ఓకే. ఇప్పుడు ఇక్కడ కొంచెం లోకల్, నాన్ లోకల్ ఇష్యూస్ ఏమన్నా బాగా కనిపిస్తున్నారా? ఎందుకంటే మీరు ఒక ముందు నుంచి ఎదిగినోళ్ళు. మాకు ఒక పొలిటీషియన్‌గా పైనుంచి మేయర్ స్థాయి దాకా వచ్చినోళ్ళు. ఇక చాలామంది ఏమంటారంటే మా మేయర్ ఇక్కడ కాదు కదా! నాన్ లోకల్ కదా! అని చెప్పేసి ఒక ఫీలింగ్స్ అయితే వస్తా ఉంటది. దీని మీద మీరేమైనా సఫర్ అయిండ్రా? అంటే ఒకప్పుడు పీర్జాదిగూడలో నాకు తెలిసి 2000, 3000 ఓట్లుంటాయి. 2000 ఉంటుండే. కన్నా అవును. 2000 కూడా ఉండుండవు. అవును. 1000, 800 ఉంటాయి. అవును. అదే మేడిపల్లిలో 200, 300, 500 ఓట్లుంటాయి. పర్వతాపూర్లో కూడా గంతే 200, 300, 500 ఓట్లుంటాయి. అవును. ఇవాళ ఈ 3 కలిపి 80,000 ఓట్లు ఎట్లయినాయి? అవును. ఇక్కడోళ్ళే మరి అందరు భూములు ఇచ్చి పుట్టుకొచ్చిరా? లేదు కదా! అంతా వాస్తవం. వైలిడ్ పాయింట్. హైదరాబాదు సెటిల్మెంట్‌లో హైదరాబాద్ పెరిఫెరీలో చాలామంది ఏ రూటోళ్ళు ఆ రూట్. నల్గొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతం వాళ్ళంతా ఈ ప్రాంతం వైపు వచ్చేట్లేదు. అప్పుడు కొంచెం ల్యాండ్స్ అగ్గుండే. హ్మ్. కిరాయిలు కూడా అగ్గుండే. అవును. బ్యాచిలర్స్‌కి అవును. వచ్చి అవును. లేకపోతే అవును. రూములు దొరుకుతుండే. అవును. సో, అట్లా అట్లా అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అయితుంది కాబట్టి ఇక్కడున్న ఎవరికైతే భూములు ఉన్నాయో ఆళ్ళు భూములు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కోవడము, లేకపోతే లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మడము అట్లాంటిదంటే ఎక్స్‌పాన్షన్. ఊరు కూడా ఎక్స్‌పాన్షన్ అయితది. ఊరు ఎక్స్‌పాన్షన్ అయినట్టే హైదరాబాద్ కూడా ఎక్స్‌పాన్షన్ అయితది. అవును. హైదరాబాద్ ఎక్స్‌పాన్షన్ అయ్యే క్రమంలో వందల లేఅవుట్లు వచ్చినాయి. వేల ప్లాట్లు వచ్చినాయి. వేల ప్లాట్లలో కొనుక్కున్నారు. కొనుక్కొని కట్టుకున్నారు. కట్టుకొని స్థిరంగా ఇక్కడ ఉంటుర్రు. ఉపాధి ఉంటుంది. కోసం హైదరాబాద్ అందరూ వచ్చినోళ్ళమే. అవును. ఎక్కడెక్కడో దూరం మనోళ్ళంతా అమెరికాలో పోయి బతకంగా లేంది. మరి మనోళ్ళంతా ఇది మన యూకేకి పోయి సెనేటర్లు గాంది లేంది. అవునవును. మనోళ్ళంతా ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రులు. ఆ! ప్రధానమంత్రి రేస్‌లో ఉండంగా లేంది. అయిండ్రు గూడా. మనోళ్ళు పోయి అమెరికాలో సెనేటర్లు గాంగలేంది. అక్కడ అవును. కూడా ప్రెసిడెంట్ లెవెల్‌లో రేస్‌లో ఉన్నాడు ఉండంగా గదా! లేంది. ఆ! ఓ నల్గొండ బిడ్డ మోత్కూరు పాలడు గ్రామంలో పుట్టిన బిడ్డ పీర్జాదిగూడలో వచ్చి అవును. మేయర్ కావద్దా? 100% ఇక్కడున్న మరి ఇక్కడ ఒరిజినల్‌గా పుట్టిన పాపులేషన్ ఎంత? అవును. అది కాదు. అసలు ఎక్కడ పుట్టినావు మనకు ఆ ప్రాంతం మీద, ఆ ఊరు మీద అవును. నేను ఇక్కడ పీర్జాదిగూడకు వచ్చిన 2001లో వచ్చిన. దాదాపు 23 ఏళ్ల కింద. 23 ఏళ్ల కింద వచ్చినప్పుడు ఈ ఈ ప్రాంతం అంటే అవును. ఎందుకంటే ఇక్కడే నేను వకీలుతోటి మొదలుపెట్టిన నా కెరీర్. అవును. అంతకన్నా ముందు నేను చిన్న చిన్న బిజినెస్ చేసిన. రిలయన్స్ ఫోన్లు కూడా అమ్మాను నేను. ఓకే. సో, అట్లా అట్లా ఒక్కొక్క మెట్టు వకీల్ నుంచి 3 ఇళ్ళు, 3 ఇళ్ళ నుంచి 6 ఇళ్ళు, 6 ఇళ్ళ నుంచి అపార్ట్మెంట్ నుంచి గేటెడ్ కమ్యూనిటీ అవును. ఇట్లా మనం ఎట్లెట్లా ఎదుట మనం క్యాపిటల్ పెంచుకుంటూ లేకపోతే పార్ట్నర్లు కలుపుకుంటూ హ్మ్. పోయి మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసి మనం ఒక నిజాయితీగా వ్యాపారం చేసినాం ఇక్కడ. ఈ ప్రాంతంలోనే నా యొక్క బిజినెస్ ఉండే. అవును. కాబట్టి ఈ ప్రాంతానికే మనం ఒక మంచి విజన్ చేయాలి. ఎందుకంటే మేమప్పుడు హ్మ్, గ్రామ పంచాయతీ ఆఫీస్ పోవాలంటేనో, అవును. లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలంటే బిల్డర్‌గా పోతే మేము గంటలు వెయిట్ చూసేది. అవును. అక్కడే కూర్చునేది అంతే. ఇక లోపలున్న వార్డ్ మెంబరో, అవును. లోకల్‌లో లీడర్ ఆయన పోడు. మనల్ని ఆఫీసర్ మమ్మల్ని రానియ్యడు. రానియ్యడు. మాకు వాస్తవం. పర్మిషన్ కావాలనో, లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ కావాలనో, లేకపోతే ఏదైనా మాట్లాడాలనో, ఇంటి పన్ను కట్టాలనో పోతే గంటలు మేము బయటనే ఉండాల్సొచ్చేది. వాస్తవం అండి. ఈళ్ళే వాస్తవం. అంతకుముందు మీరు చెప్పిన ఇక్కడ లీడర్లే. అవును. గంటలు ఆడ కూర్చుంటే నేను గూడా తంటాలు పడ్డా. ఎప్పటికైనా నేను ఆ కుర్చీలో కూర్చోవాలిరా, ఆ! ఎప్పటికైనా నేను ఈ ఊరికి హెడ్‌ని కావాలని చెప్పి అవు. ఆనాడు అనుకున్నా. దాని ప్రకారమే మన నిజాయితీ పనిచేసింది. మనము ప్రజలకు మనం ప్రజెంటేషన్ నచ్చింది. మనమైతేనే ఈ ఫిర్యాదు కూడా మంచిగా సుసంపన్నంగా, హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉంటదని చెప్పి. అంతకుముందు లీడర్లు వస్తే అరాచకం తప్ప ఏముండదు. ఏముండదు. మనకి ఇదే ఏంచి బతుకొచ్చినవురా అనే కానించి అదే ఆ మాజీ ఎమ్మెల్యే గట్లే ఉండే. మా దగ్గర స్థానిక లీడర్ కూడా గట్లే గట్లే ఉండే. ఉండే. మీరేంచి వచ్చిర్రు? ఏం కథ? రైట్. ఎట్లా ఏంటి ఆ! ఎట్లా అనిపిస్తదన్న? ఈ 4.5 సంవత్సరాలు మేయర్‌గా మీరు చేసిన అభివృద్ధి పనులు అబ్బా! చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి ఫిర్యాదు మీరు చేసిన సేవలు మాకు కొంచెం సార్ చెప్పొచ్చు. అభివృద్ధి అంటే చానా ఉన్నాయి. హ్మ్. నిజంగా కూడా అంటే ఓసారి మనకు బాధ్యత అప్పచెప్పిర్రు ఫిర్యాదుగూడ ప్రజలు. అవును. గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా మనల్ని నమ్మి రాష్ట్రంలో ఎక్కడ కూడా మేయర్ క్యాండిడేట్ లేకపోతే చైర్పర్సన్ ముందు డిక్లేర్ చేయరు. అవును. ఎందుకు చేయరంటే ఏ పార్టీ అయినా సరే అవును. అవునవును. చేస్తే ఓ నలుగురు మేయర్‌లు, చైర్మన్ కావాలనుకుని డైరెక్ట్ వచ్చి ఆయన ఊడగొడతారని చెప్పి. అవునవునవును. అట్లాంటి జనరల్‌గా చేయరు. మనసులో ఉన్నా చేయరు. అవును. బట్ నా విషయంలో అట్లా జరగలే. ఆ! కేసీఆర్ గారికి అపారమైన నమ్మకం ఉండే. ఓకే. నేను ఎవరో తెలకముందు ఈ రోడ్డు గుండా పోతుంటే నా పోస్టర్‌లు అవేవో చూసి ఈ ఈ ఈ వెంకటరెడ్డే ఉన్నట్టున్నా ఇక్కడ కాబోయే మేయరు, చైర్మన్ అని అప్పుడే. కేసీఆర్ గారు వారి దగ్గరున్న అనుకున్న సందర్భం ఉన్నాయి. వావ్! వావ్! సో, వావ్! అట్లాంటి ఎలివేషన్‌లో మనం వచ్చినాం. ఓకే. కేసీఆర్ గారు డైరెక్ట్‌గా ఇక్కడ మన పల్లా రాజశేఖర్ గారితోటి నా ఒక్క ఎలక్షన్ మున్సిపల్ మొత్తం కేటీఆర్ గారు అన్ని ఎలక్షన్ చూసుకుంటే, అవు. ఫిర్యాదుగూడ మాత్రం కేసీఆర్ గారే స్వయంగా ఎవరు టికెట్ ఇవ్వాలి ఏంది అనేది మమ్మల్ని అడిగి ఓ లిస్ట్ తెప్పించుకొని వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే రేపు కౌన్సిల్‌లో ఇబ్బంది అవుతుంది అని చెప్పి హ్మ్. అంత విజన్ ఉన్న నాయకుడు ఆయన. సో, వాళ్ళు నమ్మి మనకు ఒక బాధ్యత అప్పచెప్పిర్రు. ఎంతోమంది పాపం అంటే ఎంతోమంది నాకన్నా పెద్ద లీడర్లు ఉన్నా, నాకన్నా నిజాయితీ అవును. గలలున్నా హ్మ్. వాళ్ళకి పాపం వార్డ్ మెంబర్ కూడా ఎన్నికయ్యే సందర్భం దొరకదు చాలా సందర్భాల్లో. 100%. అవును. లేకపోతే సర్పంచ్‌గా వాళ్ళు వాళ్ళు కాలేరు. అవును.
చాలా రీజన్స్ అయిన రిజర్వేషన్లు అనుకూలించకపోవచ్చు, అవును. లేకపోతే ఈయన వయసు వచ్చేసరికి ఆ పదవి ఈయనకు చిన్నదైపోయి చిన్నగా ఉండొచ్చు, ఉండొచ్చు. అవును. లేకపోతే అవును. ఇంకేమన్నా ఆ టైంలో కరెక్ట్ సమీకరణాలు ఏమైనా మారి ఉండొచ్చు. వాస్తవం. చాలా మంది 20-30 ఏళ్ళు రాజకీయం నుండి కూడా పెద్ద పెద్ద లీడర్ల నుండి కూడా ఒక వార్డు మెంబర్ కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నిక అయ్యే కాకపోయి అవకాశం ఉండొచ్చు. దొరకదు. దొరకదు హ్మ్. రకరకాల రీత్యా, వాళ్ళు ఏదో కేపబుల్ కాదని కాదు, అవు కానీ వాళ్ళకి అవకాశం వచ్చుండదు. మన కేసీఆర్ గారు ఇంత బ్రహ్మాండంగా అవకాశం ఇచ్చారని చెప్పి ఇప్పుడు పెట్టుకొని ఫస్ట్ మేము పెట్టుకున్న టార్గెట్ ఎలక్షన్ టైంలోనే మేము నీళ్ళు ఇవ్వాలని చెప్పి. హ్మ్. అప్పటికే మిషన్ భగీరథ 1లో కేసీఆర్ గారు దాదాపుగా 40-45 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్స్ శాంక్షన్ చేయించారు, కట్టిపించారు. ఓకే. కాకపోతే చిన్న చిన్న పనులు పెండింగ్ ఉండే. మిషన్ పెద్ద పెద్ద లైన్లు వేసారు, ఇన్లెట్లు అవుట్లెట్లు. మేము రాగానే ఏం చేసినామంటే ఒక 244 వర్క్స్ ఐడెంటిఫై చేసినాం. ఓహ్! కొన్ని చిన్న జంక్షన్లు, గేట్ వాళ్ళు, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి ఏమన్నా పైపు పాత లైన్కి కొత్త లైన్కి ఏమన్నా ఒక కనెక్షను, టీ బెండ్స్, జంక్షన్స్, ఇట్లా కొన్ని చిన్న చిన్న నెట్వర్క్స్ అన్నీ మేము మున్సిపల్ ఫండ్ నుంచి జలమండలి ద్వారా ఏర్పాటు చేసుకొని 2,44,00,000 పనులు మేము ఆ వచ్చిన 2-3 నెలల్లోనే చేసినాం. హ్మ్. ఆ చేయగానే రిజర్వాయర్లు ఓపెన్ చేసుకోవడం, వాటికి కేసీఆర్ గారు నీళ్ళు కూడా సరిపోవంటే ఆయనే స్వయంగా ఆర్డర్ చేసి వాటర్ క్వాంటిటీ కూడా దాదాపు అప్పుడు 6-7 MLD కూడా వస్తలేకుండా మాకు. దాని తర్వాత 13-14 MLD శాంక్షన్ చేయించింది సార్. అట్లా దినం తప్పించి మేము వచ్చిన 3-4 నెలలకే ఇట్లా రాగానే ఇట్లా మొత్తం అవును. వాటర్ రాగానే ప్రజలంతా అరే బ్రహ్మాండం అని చెప్పి మంచి బ్రహ్మాండంగా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే 1500 ఫీట్లు వేసిన బోరు 3 లక్షలు ఖర్చు పెట్టి అవును. బోర్ బాగా వేస్తే కూడా ఇబ్బందికరంగానే ఉండే. దాంట్లో సుక్కస్ నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండే. కొన్ని ట్యాంకర్ కొందామంటే మాకు ఓ పక్కన ఈ చెరువు, హ్మ్. ఉప్పల్ చెరువు, ఓ పక్కన పీర్జావుడి చెరువు, ఓ పక్కన మూసి. అది అవును. ఆ మూసి పక్కనో, పీర్జావుడి చెరువు పక్కనో, ఉప్పల్ చెరువు పక్కనో బోరేస్తే అవును. ఆ నీళ్ళే మేము స్నానం చేయాలి. ఆ ట్యాంకర్ కూడా పొద్దున మనం బాత్రూమ్ పోదామంటే ట్యాంకర్ టైంకి వచ్చే కాదు. అంత దయనీయమైన పరిస్థితి ఉండే. సో అది అత్యంత సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేము వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచిగా దినం తప్పించి దినం మంచిగా గంట సఫిషియెంట్గా వాటర్ ఇచ్చిరావు. దీని తర్వాత వీళ్ళకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మారినాక మేము దినం తప్పించి దినం ఇచ్చినాము. హ్మ్. వీళ్ళు 3 రోజులకు ఒకసారి ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆల్రెడీ. అవును. చూస్తున్నాం మేము. బట్ ఇంకా విజన్ ఉన్న నాయకుడు తప్ప కేసీఆర్ గారు కాబట్టి ఆయన ఏం చేసిందంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో చాలా అవసరం వస్తుంది, రేపు ఎక్స్పాన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 1,200 కోట్లు శాంక్షన్ చేసిండు. హ్మ్. హెచ్ఎండిఏ లిమిట్స్లో జిహెచ్ఎంసీ లిమిట్స్ దాటిన తర్వాత ఓఆర్ఆర్కి 1,200 కోట్లలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్తే మేము ఆఫీసర్లు, మేము ఇక్కడున్న ఆఫీసర్లు మేము కలిపి మేము ప్లాన్ చేసుకొని పీర్జాగూడ గుట్ట మీద ఒక 50 లక్షల రిజర్వాయర్కి ఒకటి, ఇదే మళ్ళీ రైతు బజార్ దగ్గర ఇంకొక 20 లక్షలు, సాయేశ్వర్య గుట్ట మీద ఇంకో 20 లక్షలు, ఇంకో 90 లక్షలు మళ్ళీ యాడ్ చేయించినాం. సో 90 లక్షల రిజర్వాయర్లు మనం ఎలక్షన్ ముందు స్టార్ట్ చేసినాం పైప్ నెట్వర్క్ అంతా. అంటే అంతకుముందు 45 లక్షలు ఉంటేనే దినం తప్పించి దినం ఇచ్చినాము. 90 లక్షలు యాడ్ అయితే ఇంకా రోజు 24 గంటలు ఇవ్వచ్చు అనేది 20 ఏళ్ళు బాధ ఉండొద్దు అనేది సార్ ఇచ్చిన అవకాశాన్ని మేము కొంచెం తెలివిగా వాడుకొని ఆఫీసర్లను కన్విన్స్ చేసుకొని జాగాలు చూపించి మన రెవెన్యూ నుంచి ల్యాండ్స్ అలాట్ చేయించి ఒక లీడ్ తీసుకొని మనం ఏర్పాటు చేసినాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కనీసం వీటిని నింపితే మళ్ళీ బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, కానీ నింపుతలేదు. కొత్త వాళ్ళకు మేనేజ్మెంట్ రాకనో లేకపోతే ఇంకేదో ఎందుకు వేస్తాం. అది నెంబర్ 1 మాకు వచ్చిన బ్రహ్మాండమైన మంచి ఇది. తర్వాత ఏం చేసినామంటే మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో కాలనీ టు కాలనీస్, పెద్ద కాలనీల రోడ్లు, లేకపోతే బొడుపల్ దగ్గర నుంచి సిగ్నల్ దగ్గర నుంచి మా పిర్జాగూడ నుంచి ఆ బొడుపల్కి వెళ్ళే దారి కానీ, బుద్ధనగర్ దారి కానీ, కేఎల్ఎం గల్లీ కానీ, లేకపోతే పర్వతాపూర్ రోడ్డు కానీ, ఇట్లా మధ్య చాలా లింక్ రోడ్స్ ఏం చేసినామంటే ముందు మేడిపల్లి రోడ్డు అయితే ఈ మంచిగా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో వీటిని ఫుల్ స్కేప్లో డెవలప్ చేసి మంచిగా యాక్సెసిబిలిటీ కొనసాగించాం. అది కూడా మంచి మార్పు కనిపించింది పబ్లిక్లో. అరే అంతకుముందు పక్క మున్సిపాలిటీలో మంచి గ్రాండ్గా కనిపిస్తే పీర్జాగూడలో ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా మంచి నైస్ అప్రోచ్ రోడ్స్ ఉన్నాయని చెప్పి ఇంకొక టాపిక్ వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా దగ్గర వైకుంఠ ధామాన్ కోసం ఒక మా మిత్రులే సార్ని అడిగితే దాదాపుగా ఒక 3.5 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా వైకుంఠ ధామం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని బ్రహ్మాండంగా మీకు పబ్లిక్ పార్క్ కన్నా అందంగా ఉంటుంది మా యొక్క గ్రేవ్ యార్డ్. సో మంచి చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉండే, పోయినా కూడా అబ్బా ఇంత బాగుంటుంది ఇది పార్క్ లాగా ఉంది తప్ప గ్రేవ్ యార్డ్ లేదనే సందర్భంలో అట్లాంటివి చేసినాం. దాదాపు 100 పార్కులకు మేము కాంపౌండ్ వాళ్ళు కట్టినాం. ఒకటే టైప్ డిజైన్ చేసి ఎక్కడ పార్కులు ఉంటే అక్కడ
ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ అసెట్ అది. అవును. సో కాబట్టి ఆ పార్క్ ఎందుకంటే ఏ మాత్రం స్థానం దొరికినా కబ్జా అయిపోతాయి. మళ్ళీ అట్లా 100 పార్కులు మేము రాకముందే పోయింటాయి. అవును. దాంట్లో ఏం అనుమానం, రికార్డు మార్చి అది మార్చి లేఅవుట్ మార్చి అట్లా చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇక ముందు కూడా అట్లా జరగొద్దని చెప్పి సో మ్యాక్సిమం ఎంత వీలైతే అంత కంట్రోల్ చేసి దాదాపు 100 పార్కుల పైన మేము కాంపౌండ్ వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇట్లా మనం హరితారం ప్రోగ్రామ్ చాలా చక్కగా పిజ్జా కూడా అంతా పచ్చగా ఉండాలండి. మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ మేమే చేసినాం. ఓకే. మియావాకి ప్లాంటేషన్ రాచకొండ కమిషనరేట్లో యాదాద్రి ప్లాంటేషన్ పెట్టింది సార్, అది మేమే చేసినాం. ఇక్కడ మంచి ఓపెన్ ఎయిర్ జిమ్ములు దాదాపుగా 1.5 కోటి పెట్టి ఓపెన్ ఎయిర్ జిమ్ములు ఎక్కడంటే ఎక్కడెక్కడ లేడీస్కి కంఫర్ట్గా ఉండేట్టుగా ఎక్కడ పడితే అక్కడ మంచి ఓపెన్ ఎయిర్ జిమ్ములు మంచి అంటే చాలా చక్కగా చేసినాం. పార్కులు పిల్లలు ఆడుకోవడానికి మంచి ఒక 4-5 పార్కులు మంచి మోడర్న్ అల్ట్రా ఫెసిలిటీస్, టాయిలెట్లు, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, మంచి లాను, ఇట్లా బతుకమ్మ దసరా ఆడుకుంటట్టు లేకపోతే కొన్ని వినాయక చవితి మండపాలు అట్లా అన్నిటికీ పట్టుకునేటట్టుగా మల్టీపర్పస్లో మంచి పార్కులు కూడా డెవలప్ చేసినాం. ఇంకా మంచిగా ఏమనిపిస్తుంది అంటే కోవిడ్ అప్పుడు మేము బ్రహ్మాండంగా కోవిడ్ సెంటర్ పెట్టి పిర్జాడ మున్సిపల్ కార్పొరేషన్ 33 బెడెడ్ ఒక డాక్టర్ విక్టర్ ఇమాన్యుల్ ఆయన సపోర్ట్ తోటి మా మున్సిపల్ ఫండ్ కొంచెం డోనర్స్ ఇచ్చిన ఫండ్ ఇదంతా కలిపి అప్పుడున్న కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని కోవిడ్ హాస్పిటలే సెటప్ చేసి గవర్నమెంట్ తరఫున మెడిసిన్, మున్సిపాలిటీ తరఫున ఫుడ్, బెడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ అవసరమైతే అడిషనల్ స్టాఫ్ పెట్టి బ్రహ్మాండం దాదాపు 350 మంది ఫస్ట్ ఫేజ్లో, 350 మంది సెకండ్ ఫేజ్లో వాళ్ళకి ట్రీట్మెంట్. అది ఇంకా చాలా సాటిస్ఫాక్షన్. చాలా మంది వరదలప్పుడు అతలాకుతలం అయిపోయినాం. పిజ్జా కూడా చెరువు కట్ట అయిపోయింది. మేడిపల్లి చెరువు కట్టకు అసలు అవుట్లెటే లేదు. ఈ లేడీ వాళ్ళని తెలియక నా వాడే అదంతా మొత్తం నిండిపోయింది. ఆ వరదలలో వచ్చి చాలా వార్డులు నీళ్ళలో మునిగిపోయి పడవలేసుకుని తిరిగే పరిస్థితి. అట్లాంటి స్థితిలో మా కార్పొరేటర్లు అందరం కూడా బాగా పనిచేసి కొన్ని జేసీబీ 30-40 జేసీబీలు హైర్ చేసి పాల ప్యాకెట్లు, ఫుడ్డు, భోజనాలు అట్లా నీళ్ళనే ఒక వారం రోజులు ఉండి బోట్లు వేసుకొని పోయిన పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో తట్టుకొని మనం చేసి రాత్రి పాపం పిజ్జా కూడా చెరువు కట్టేస్తే ఆ కింద ఉన్న కార్పొరేటర్ దేవేందర్ అని పాపం రాత్రి వాళ్ళందరూ అలర్ట్ చేసి వాళ్ళందరినీ చేసుకుంటూ పోయి సో ఇట్లా చేస్తే దాన్ని మన శాశ్వత పరిష్కారం కోసం 110 కోట్ల రూపాయలు మనం కేటీఆర్ గారిని రెగ్యులర్ కలిసి బడ్జెట్ లేదన్నా కూడా సార్ అడిషనల్ బడ్జెట్ మిగులు బడ్జెట్ నుంచి అయినా శాంక్షన్ చేయండి అని చెప్పి మిగులు బడ్జెట్ నుంచి 110 కోట్లు బోడుప్పల్ పిజ్జా కూడా ఇక ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి దాన్ని టేకప్ చేసినాం. పిజ్జా కూడా పర్వతాపూర్ రోడ్డు మా మున్సిపల్ ఫండ్ 2 కోట్లు 3 కోట్లు పెడితే సరిపోదు అని చెప్పి ఎట్లనే చేసి దీన్ని మనం చేయలేము ఇన్ని డబ్బులని ఒక 26 కోట్లు హెచ్ఎండి నుంచి శాంక్షన్ చేపించి అది చేయించినాం. ఈ 2 ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయినాయి. అంతే గవర్నమెంట్ రాగానే కథం ఆపేసేయి అనేసరికి ఆగిపోయినాయి. అరే ఇదేం ప్రభుత్వాలు మారినంత మాత్రాన పబ్లిక్ అవసరాలు అయితే అయిపోవు కదా, పబ్లిక్ అవసరాలు కూడా సడన్గా షిఫ్ట్ కావు కదా.